దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్కరికి దుఃఖం ఒక విలువ తెలిసింది. ఒక వ్యక్తి ఉన్నాడు దుఃఖాన్ని చూసేవాడు అనేది తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చింది. భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, బిడ్డ విషయం కానీ, బిడ్డ భవిష్యత్తు విషయం కానీ, కుమార్తె వివాహం విషయం కానీ దుఃఖం ఏం చేస్తాడంట? ఓదార్పు తీసుకొచ్చి పెట్టద్ది. ఇంగ్లీష్లో ఉంది బ్లెస్సింగ్ ఉంది, అంటే ఆశీర్వాదం. యేసయ్య రాకముందు ప్రతి దుఃఖం శాపంగా మారిపోద్ది. ఏ వ్యక్తి అయితే ఏ దుఃఖపడతారో ఆ ఏడుపది, ఆ గోష్ట, ఆ ఉసురు తగిలి పాడైపోతే చచ్చిపోతారు. యేసయ్య వచ్చినాక మారు మనసు కలిగింది. అదే విధంగా రాశారు మన పౌలు గారు కొరింథీయుల రెండవ పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణను కలుగు చేయను. లోకానుసారం దుఃఖిస్తే, దేవుడు లేకుండా దుఃఖపడి బాధపడి, ఎవరి గురించి మనం దుఃఖపడి బాధపడతామో వాడు పాడైపోతాడు, లేదా చచ్చిన పోతాడు. అదే దేవుడు దుఃఖపడ్డాం అనుకో, రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. ఎంతో గొప్పదని మనం ఆరాధించేది. యేసుని కలిగి నువ్వు కానీ దుఃఖపడి ఆ వ్యక్తి నుంచి కన్నీరు గార్చి ప్రార్థిస్తే మారు మనసు కలిగిస్తుంది, రక్షణ కలిగిస్తుంది. అది ఆశీర్వాదం. దైవ చిత్తానుసారం దుఃఖం ఆశీర్వాదం. హి ఈస్ ద బ్లెస్డ్.